అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మనం అర్జున విషాద యుగంలోని చివరి 2 శ్లోకాలని చూద్దాం. ముందుగా శ్లోకం 46. యది మామా ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః దాత్తరాష్ట్రారణి హన్యుస్తం అన్మే క్షేమతరం భవేత్. సంజయ ఉవాచ ఏవముక్తార్జునః సంఖ్యే రథోపస్థౌపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుతో ఇలా అంటున్నాడు, నేను నా ఆయుధాలను విడిచిపెట్టి ఎదిరించలేని వాడిని అనుకుని ధృతరాష్ట్ర కుమారులు నన్ను చంపినా కూడా నాకు మేలే. అంటే ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయాలని అనుకోవడం లేదు. యుద్ధంలో తన బంధువులు చంపడం కన్నా తానే చనిపోవడం మంచిదని అర్జునుడు భావిస్తున్నాడు. ఇక అర్జునుడు తన ఆయుధాలని విడిచిపెట్టి రథంలో కూర్చున్నాడు, ఎంతో దుఃఖిస్తున్నాడు. ఇక్కడ అర్జునుడు పూర్తిగా బలహీనపడ్డాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా అర్జునుడికి ఎంత మోహం ఉందో తన కుటుంబం మీద. ఇదే అర్జునుడి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ఇక్కడి నుంచి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. ఈ గీతోపదేశం అధ్యాయం 2 నుంచి ప్రారంభం అవుతుంది. ఇంతటితో అధ్యాయం 1 అయిన అర్జున విషాద యుగం ముగిసింది. జై శ్రీకృష్ణ.